ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 7వ కీర్తన 9 నుండి 11 వచనములు. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానము మొట్టమొదటిగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. ఏంటి అదేనంటే, ఆయన హృదయాలను అంతరింద్రియములను కూడా పరీక్షిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. హృదయాన్ని చూస్తూ ఉంటారు. ఆయన అంతరంగంలో ఏముందో, పైన ప్రవర్తన ఎలా ఉందో ఏంటి అని ఆయన గమనిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులను ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారో వారందరినీ దేవుడు స్థిరపరిచేటువంటి దేవుడు. ఆయన తన రాజ్యములో కూడా స్థిరముగా వారిని మాత్రమే ఉంచుతారు. నీతిమంతుల రాజ్యమే పరలోకమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. అన్యాయస్తులను, అక్రమార్కులను, వీళ్ళందరినీ కూడా దేవుడు ప్రతిదినము కోపపడే దేవుడు అని లేఖనం చెప్తుంది. ఇక్కడ చూడండి, ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడో, ఎంత క్షమించేటువంటి దేవుడో, అలాగే ప్రతిదినము కోపపడేటువంటి దేవుడు కూడా ఆయనే. ఆయనకే సమస్తం మీద అధికారం ఉంది. భూమి సర్వము, ఆకాశము సమస్తము ఆయన సృజించినటువంటిదే కాబట్టి, మానవులను ఆయన సృజించిన వారు కాబట్టి సమస్తము మీద అధికారము కలిగిన దేవుడు ఆయన. దేవుని బిడ్డారా, ఆయన ఎందుకు కోప్పడతారు? నీ హృదయము బాగలేకపోతే, నీ అంతరింద్రియములు బాగలేకపోతే. ప్రియ దేవుని బిడ్డారా, చాలామంది చూడండి, ఇప్పుడు యాక్టర్స్ ఎక్కువైపోయారు. చాలా యాక్టింగ్ అనమాట. జీవితమే ఒక నటన అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, నటీనటుల జీవితాలు అయితే వాళ్ళు నటిస్తారు, తర్వాత మామూలుగా జనరల్గా జీవిస్తారు. కానీ ఎక్కువ శాతం ఇప్పుడు యాక్టర్స్ అయిపోయారు. బాగా నటించే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రియమైనటువంటి యథార్థమైన హృదయం ఉండనే ఉండదు. యథార్థమైన భక్తి, భయము, ప్రేమ, క్షమాపణ ఉండడం లేదు. మరి వీళ్ళందరి మీద దేవుడు ప్రతిదినం కోపపడరా? ఖచ్చితంగా కోపపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇంట్లో మన తల్లిదండ్రులే మనము వారు చెప్పిన మాట వినకపోతే కోప్పడకుండా ఉంటారా? తల్లిదండ్రులు ఖచ్చితంగా కోప్పడతారు, శిక్షిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఖచ్చితంగా హృదయాంతరంగాలు చూసేటువంటి దేవుడు. అన్యాయాలు చేస్తే సహిస్తారా ఆయన? అక్రమాలు చేస్తే సహిస్తారా ఆయన? జాగ్రత్తగా గమనించండి. నీతిమంతులను మాత్రం ఆయన స్థిరపరుస్తారు. మిగతా వాళ్ళంతా పొట్టు వలె కాలిపోతారు, ఎగిరిపోతారు అని దేవుని యొక్క వాగ్దానము మనకు జ్ఞానాన్ని తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నీవు యథార్థంగా బ్రతుకు, యథార్థంగా జీవించు అని మనకి దేవుని యొక్క వాగ్దానములు తెలియపరుస్తూ ఉన్నాయి. నువ్వు యథార్థంగా ఉంటే నిన్ను స్థిరపరుస్తానంటున్నారు ఆయన. ఎంతమంది నిన్ను పడగొట్టాలని చూసినా వారి వలన కాదు. దేవుడు స్థిరపరిచేటువంటి దేవుడు. ఆయన నమ్మకమైనటువంటి దేవుడని లేఖనాలు వాగ్దానాలు ఇస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి హృదయాంతరంగం ఎలా ఉంది ఇతరుల పట్ల? హృదయాంతరంగంలో ఏం ఆలోచిస్తున్నారు మీరు? హృదయాంతరంగంలో సత్యాన్ని ఉందా? హృదయాంతరంగంలో నీతి, న్యాయం ఉందా? హృదయాంతరంగంలో ప్రేమ ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, హృదయాంతరంగంలో పైకి భక్తి గలవారే అంట, కానీ లోపలంతా భయంకరమైన భక్తిహీనత. పైకి భక్తి గలవారే ఉంటారు, దేవుని వాక్యాన్ని ఆశ్రయించరంట. వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించరు, సేవకుని ఆశ్రయించరు. వారి ఇష్ట ప్రకారం బ్రతుకుతూ ఉంటారు. వారు మనసులో ఏదో పెట్టుకొని ఉంటారు, బయటికి మాత్రం ఏదో భక్తుల వలె లేదంటే మంచివారి వలె ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారందరినీ ఎవరిని కూడా దేవుడు స్థిరపరచరు. ఆయన కోపపడేటువంటి దేవుడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి యథార్థముగా జీవించండి, ప్రేమ కలిగి జీవించండి, మర్యాదగా క్రమముగా జీవించండి. దేవుడు స్థిరపరుస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా. యథార్థమైన హృదయులుగా, అయ్యా నీతిమంతులుగా, స్థిరపడేటువంటి వారుగా ప్రతి బిడ్డను చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా మీకే వందనాలయ్యా. మీ కోపము నాయన, ఒక్క నిమిషం కోపం వస్తే సర్వ సృష్టి కూడా నశించిపోతుంది నాయన. అయ్యా ఎంతో అణుచుకొని మీరు నాయన ప్రభువా మానవుని పట్ల నాయన ఎప్పటికీ ప్రేమ కలిగి ఉన్నారు ప్రభువా. అయ్యా మీరే సహాయము చేయండి. మీ ఉగ్రతకు లోను కాకుండా ఈ బిడ్డలు నాయన మీ ప్రేమకు పాత్రులగినట్లుగా సహాయము చేయండి. మీ కృపకు పాత్రులగినట్లుగా సహాయము చేసి దీవించండి అయ్యా. అలాగే నాయన ప్రభా ఈరోజు నాయన జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. అలాగే తన ప్రభా పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. అయ్యా తన ప్రభా నాయన బాధలో వేదనలో గాయపడిన కుటుంబాలను మీరే దర్శించి ఆదరణకర్తగా ఉండండి నాయన. అయ్యా అప్పుల సమస్యల్లో ఉన్న కుటుంబాలను వ్యక్తులను దీవించండి నాయన. నమ్మి మోసపోయినటువంటి బిడ్డలను ఆదరించండి ప్రభువా. మీరే వారిని స్థిరపరచండి నాయన. అయ్యా ప్రయాణాలను ఆశీర్వదించండి. గర్భఫలములు దయచేయండి. ఉద్యోగాలు దయచేయండి నాయన. మంచి ఉద్యోగాలు ప్రభువా. ఈ ఉద్యోగాల పేరుతో లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వకుండా ఏడిపిస్తున్నటువంటి వారిని నాయన అణచివేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. మీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. ప్రయాణాలను దీవించండి అయ్యా. ఈ దినకాలపు దీవెనతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని అయ్యా యథార్థవంతులుగా దీవించి స్థిరపరచమని యేసునామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాము. దేవుడు తగు సమయమందు హెచ్చించేటువంటి యథార్థవంతులను స్థిరపరిచే దేవుడు యేసుక్రీస్తు వారు. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫోన్ చేయండి, మాట్లాడండి, మీ పరిస్థితి తెలియపరచండి. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.